తిన్న పాడుకో గిన్నె నిలబడ్డాడు కదా ఇంట్లో పండువాడ ఏమో చూస్తాను ఇటు పిట్ట ఆగో ఈ మేకలు పాడుగా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి రోజు చెప్తాను వీళ్ళకి ఇల్లు ఇంత మీద మన్నువాడ రోజు పాఠం చెప్పినట్టు అవుతుంది కాదురా మీ మీద మన్నువాడ ఏమైనా ఈనంగా దొరకపోతారు మేకలకు అగ్గిదాలుగా జర ముత్తమత్సే పింటకోవుడు ఆలస్యం ఉన్నట్టున్నది 4 చెట్లు పెట్టుకుంటే 4 చెట్లు కూడా దక్కనిత్తలేరు ఇలా మీద మన్నువాడు ఇలా కండాల కాపగొట్టి ఇల్లు ఇంటి ఇడిచిపెట్టా ఏమైనా గండం ఏమైనా పిండాన్ని చేస్తానరా మేకలు 4 కోళ్ళు ఉంటే నేను అమ్ముకునే దాకా నన్ను ఎంబడి పడ్డారు గోస ఉచ్చుకున్నారు నాకు ఇప్పుడు ఒక్క కోళ్ళు లేకుండా అయింది మంది కోళ్ళు వచ్చి నా ఇంటి చుట్టూ రాబట్టి ఆ మేకలు పాడు కానీ చిక్కుడు తీగలు పెట్టినా ఏ తీగ పెట్టినా దక్కనిత్తలేవు ఇలా ఇంటి ఇడిచిపెట్టా ఇలా మీద మా అన్నవాడ ఇలా నెతక కట్టకపోనిగో పూతుండే మొన్నటి దాకా పూతంతా అలగొచ్చినాయి ఈ మండలన్నీ ఇరిసినాయి ఇవన్నీ రోజు పాఠం చెప్పినట్టు అవుతుంది ఏమిటికి బతుకుతారని బతుకు పాడుగాను బాయిల్లో ఎవరి జాపోయినరా అగో చూసిన అంగడి పాడుగాను కల కూడా 4 చెట్టు పెట్టుకుంటే ఏ దక్కనిత్తలేరు ఈ గయ్యాలిది మేకల మీద పెట్టి నన్నే తిడుతుందిరా ఇట్లయితే కాదు అట్లయితే కాదా అని నా ఇంటి చుట్టూ మేకలు తోలి నా నోరు బయటేద్దామని చూస్తారు ఇలా నోట్లో మన్నువాడా మేకలను పెంచంగానే కాదు అవిటిని ఇంటికాడ కట్టేసుకొని ఇంత మాతేసి నీళ్లు పెట్టుకోవాలి అమ్మో నేనేనే ఉంటే ఈ గయ్యాలిది నన్ను చూసుకుంటా ఇంకెక్కువ తిట్టి పాడవుతుంది ఇంకా సాట్ కన్నా పోయి పాడైతా మేకలను ఇంట్లో పొన్న తేలి అటు ఇటు తోలి ఆడదాంట్లో కర్రల వండు కాదు ఇలా బతుకులు చేయడా కడుపుకు అన్నం తింటారా పెండ తింటారా తూ నీ నోట్ల మన్నువాడా కొద్దిగా సిగ్గులు శరాలు ఉండాలి దీన్ని నోరు పాడగాని చూసినావా నా ఇంటి ముంగటనే దాపరమైంది రేషం వచ్చే మాటలు ఎట్లా మాట్లాడుతున్నా ఇంకోసారి ఏమైనా కోళ్ళన్న మేకలన్న ఆకిట్టకు రావాలి ఆకిట్టనే బొంద పెడతా సూత్తిగా ఎవడు వచ్చి మాట్లాడతాడో కడుపుకు అన్నం తింటారా గడ్డి తింటానురా మీ నోట్లల్ల మన్నువాడా ఏమని గండం ఏమని పిండావు నీ గండం నోళ్ళల్ల మన్ను పొద్దుగా నోరికే మొక్కాలి ఆగు బిడ్డ ఇంకొకసారి కనబడి నీ చెప్తా మనిషి అయితే మనిషి పుట్టివాడు ఊడితే నా ముంగటికి వచ్చి మాట్లాడాలి కడుపుకి అన్నం తిన్న బాడకవైతే ఆడదాని లెక్క అరల వండు కాదు నీ నోరికి అగ్గిదాలుగా గిన్నె తిట్టినా కానీ ఒక్క బాడకకు కూడా ఇంత రేషం వత్తలేదు నీ రేసగొన్నోళ్ళ మన్నువాడా ఇంత సిగ్గులేని బతుకు ఏమిటికి బతుకుతానురా అక్కడిక్కడ అక్క తిన్న బాడకావులు ఇప్పుడు 4 మేకలు కొనుక్కొని నా ముంగట శ్రీమంతం వచ్చిందని సింగులు చెప్పుకొని తిరుగుతాండ్రు ఎందుకంటే ఏం గతి పాడైంది ఎరక తిన్న బాడకావులకు నేను తినంగా పారేసిన కూరీలువే కాదు ఇప్పుడు మీరు తినేది నువ్వు నన్ను కావాలనే రెచ్చగొడుతున్నావే గిట్లయితే కాదు ఇక తాడో పేడో తెలుసుకుందాం వస్తున్నా ఆగేనా పోసి ఏందే పోసి ఏమో పొద్దుగాల నా ఇంటి మొగాన చూసుకుంటా తిడతాను నీకు ఏం నొప్పి అవుతుంది ఏంద్ర బాడకావు పోషి అంటాను నీ పాస్వరం నొట్టే మన్నువాడా పాత చెప్పు పట్టి ముఖమంతా జరగొడతాను నీ నోట్ల మన్ను పోసి అంటాను ఎవరిని కోసిండ్రా నీ అయ్యకు కోసిన్నా నీ అవ్వకు కోసిన్నా నీ పెన్నాన్ని కోసిన్నా నీ నోట్ల కోసినరా బాడకావు ఈ ఊళ్ళో వాడి గిన్నెళ్ళు అవుతుంది ఎవరు కూడా నన్ను పోషానులే నన్ను పోషి అంటావురా బాడకావు నేను గోసి కొట్టినాడు ఉట్టల నువ్వు నీ దొంగ దినాలు గారు ఎవరికి పుట్టినావు బిడ్డ అంటే అంగట్లో పుట్టినా అన్నాడట వెనకటికి నేసంటాడు ఎవడో బాడకో నీకేం బాగా వడుచుకొస్తాను ఏందిరా నీ పేరు పెట్టి తిట్టినా నీ ఊరు పెట్టి తిట్టినా నీ జోలికి వచ్చినా నీ ఆర్తకు వచ్చినరా బాడకావు పట్టవాటిలు ఎవరిలే నాలో లింగులు ఎప్పుకుంటూ వస్తాను ఎగిరితే అంత ఎక్కువనే పడతావు నీ నోట్లే మన్ను నీ సందువల్ల నోట్లే మన్ను సందువల్ల బాడకావు ఆ పండు చూడు ఎట్లా పాడైన పన్నుకు పావుకిలా పాస్ వెళ్తుంది ఈట దెంబడుంటే లోటకు పోయిన కాడ కూడా లొల్లే అన్నట్టు ఏమో నా ఇంటికి చూసుకుంటా నన్నే తిట్టుకుంటా ఏమో నా నోట్లే పోతా అంటున్నావేందే ఉండు నా పెళ్ళాం వచ్చినాక ఏం పోతావో చూస్తా అత్తతో ఒక్కతో ఎగలేక నాకో సవితిని తీసుకురాని మొగన్ని కోరిందట వెనకటికి నీ అసంటు దేవతావు నువ్వు అయిన మొగనివి అయితే నన్ను తిట్టాలి కానీ నీ పెళ్ళి వచ్చినాక దాంతో తిట్టిపించలేదురా బాడకావు ఓ పెద్ద పోటుగాని లెక్క లింగులే పట్టుకొని వత్తి కాదురా నీ పెళ్ళాన్ని కాకపోతే ఇంకా 4 తీసుకురారా ఇక్కడ అనకటోళ్ళు ఎవరు వినబడ్డదా అయినా నీకు ఎటుపోద్దు పోక నా ఇంటి దిక్కు చూసుకుంటా లొల్లి పెడుతుందని నా ఇంటికి వచ్చి తిడుతున్నావు ఇంకా సాని వెలుక్కుంటా ఒగలాడి ఏం చేస్తున్నావే అంటే ఉలక పోసిన ఎత్తుకుంటున్నానే సోకులాడి అన్నదంట వెనకటికి నీ అసంటిదే ఏమో నన్నే తిట్టుకుంటా మళ్ళా రేషానికి వస్తున్నావు అని వలుకుతున్నావేందే
అసలు ఏమనుకుంటున్నావే పోసి నువ్వు ఎటు పడితే కాడు తిట్టడానికి ఇడ ఉత్త పుణ్యం అనుకున్నావు అనుకుంటున్నావా నువ్వు ఇంకోసారి నోరు వారేసుకున్నావు అనుకో మంచిగా ఉండదే పోసి. లేకపోతే ఏం చెప్తావురా సందివన్నోడా? అరే నా ఇంటి చుట్టూ మేకలని చేరి అంత అంగడంగడి చేసిన నేను తిట్టుకుంటే ఏమో నా ఇంటి ముంగడికి వచ్చి ఉరుకులాడుతాను, నీ ఉరుకులాడ కూర్చుంటాను ఊరవుతల పోను. అమ్మ పోసి ఏమున్నవే ఈడ నాకు తప్ప మేకలు ఇంకా ఓలుకునేవో చూపియే. నా మేకలని తెలిసే నన్ను తిట్టుకుంటా రేషానికి ఎందుకు వస్తున్నావు అని వలుకుతున్నావా? మాట అంటే వాడని పిలగానివి అయితే నీ మేకలు నీ ఇంటికాడ కట్టేసుకోవాలి కానీ ఇట్లా మంది ఇళ్ళ పని ఎందుకు ఇడిచి పెడతావురా? మరి నేను ఇంటికాడనే కట్టేసుకుంటా, ఊరు మీదనే ఇడిచి పెడతా. అవి నోరు లేని జంతువులు ఏడ పచ్చగుంటే పోయి కాడమేస్తాయి. నీకేం కడుపు మంటనే? నువ్వు ఊరి మీదకే ఇడిచి పెడతావో వీటిని పట్టుకొని ఊరాగుతావో కానీ నా ఇంటి మొక్కని అత్తే మాత్రం కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. తినమంటదా తాత? నాకు మేకలు ఉన్నాయని నీ కళ్ళమంటనే నా మేకల కాళ్ళు ఎట్లు ఇరగొడతావో ఇక నేను చూస్తా పోయే పోసి. నువ్వు చూసేదేంద్ర నా గోసి, నువ్వు చూసేదేంద్ర నా గోసి. సాతగారి బాడుకోవు పెండాన్ని పనికి తోలి ఆడదాని లెక్క నడింట్లో వండి అల్లిస్తున్నావు నీ సాతగారినో ఇట్లా మాను. నన్నే అరే అంటావా అయ్యే పోసి? నువ్వు గిసోటి అజ్జకారి ఆడిదానివనే నీ మొగని నిన్ను ఇడిచిపెట్టిండే. నా మొగడు నన్ను ఇడిచిపెట్టలేదురా. సీమకండ్ల బాడుకోవు మూతకండ్ల బాడుకోవు. నేనే నా మొగని ఇడిచిపెట్టిన పింఛన్ రాయించుకుందామని. నీకే ఉన్న అదే నోరు నేను ఇప్పినా అంటే అన్ని మూసుకొని ఇంట్లో పోవాలి. ఆడదాని లెక్క దింపులాడుతున్న వేంద్ర సందివన్లోడా. నువ్వు గిట్లనే దింపులాడితే ఏదన్నా నటి టైం అంటే దేనికి పనికి రాకుండా పోతావు మరి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏందే అజ్జకారి ఆడిదానా ఊకున్నా కొద్దేమో నోరు బాగా వారేసుకుంటున్నావు. ఇంకోసారి నోరు తెరిచినావు అనుకో నీ సిగ కొరిగిస్తా. సందివన్ల బాడుకోవు సక్కగా సాత కాదు నా సే కొరిగిస్తావురా. 3 తన్నులు అంతే 7 తిరుగులు తిరిగి కింద పడతావు. నీ సాతగాన్ని ఇట్లా మాను సాతగాని బాడుకోవు. ఏ రాయ చూస్తున్నా బాడుకోవు. నిన్ను వచ్చిన కుక్కను వచ్చిన ఒక్కటే నిన్ను కొట్టుతా అంట నేను. అట్లనా అయిపోసి అట్లనా ఏదాయ అవ్వ ఏమైందే లొల్లి పెట్టుకుంటురు? అగ చూడ ఈ బాడుకావు ఎవరైనా మేకలు వచ్చి మేస్తే నేను తిడితే నా మేకలే నన్ను చూసుకుంటూ తిడతాను అని ఎవరిలే 4 ఇంటి మీదకి లొల్లికి వచ్చిండు. ఈ మూతకండ్ల బాడుకోవు సీమకండ్ల బాడుకోవు. ఓ సుధాకర్ నీకేం పని లేదా? ఎప్పుడు చూడు మా వెంబడే పడతావు, మా అవ్వతోనే లొల్లి పెట్టుకుంటావు. ఆహా నాకు ఇప్పుడు అర్థమైందే పోసి. ఏమర్థమైందిరా మూతి నాకుల్ల బాడుక? ఏమర్థమైందిరా? నేను నీ బిడ్డని వేసుకోలేదని కుళ్ళుతోటి కుక్క మీద నక్క మీద పెట్టుకుంటా రోజు నాతోటి కయ్యానికి వస్తానే నువ్వు. అవు ఇక ఈ పాట అందగాడు ఏడ దొరకడరా. పన్ను గజం తొర్ర పెట్టుకున్నావు. సందివన్ర బాడుకావు ఏరక తిన్న బాడుకావు ఏమి లేని బాడుకావు. నీ అంత అందగాడు దొరకడా అని నా బిడ్డను చేసుకోలేదని మనసులో పెట్టి తిడుతున్నాను రా. నీ నోరు చూస్తే భూమే ఖరాబ్ అవుతున్నారు వీడికెళ్ళి. అవ్వ బిడ్డలు ఒక్కటై నా మీదకి ఎగబడతా. అరే కాబోయే సర్పంచి మా నర్సన్ ఉన్నాడు ఇప్పుడే తోలుకొత్తా. ఈయనే ఉండురే మీరు. ఏ పోరా పో. ఏరక తిన్న నెంబడి పోతే ఎరగ తగ్గొట్టినట్టు ఎందుకు వచ్చినవని. ఆడట సర్పంచ్ అట ఈడట 6 నెంబర్ అట. ఎవడత్తేంద్ర బాడుకో కంకడి మీసాలుండే మొగనికే భయపడలే నేను. ఏమైనా తీసుకురా పో. ఓ పోరిపా ఏమైనా ఇళ్ళ పన్న పోతావు ఏమే. అవ్వ బిడ్డలు ఇద్దరు నా మీదకి ఎట్లా ఎగబడుతుర్రే? అరే నడువురా పోయి నడువు, నేను మాట్లాడతారా? ఇవ్వాలరాది పిలువు మాట్లాడదాం. ఎవరో పిలువు మాట్లాడదాం. ఏయ్ పోసి ఇప్పుడు రాయే బయటికి. ఏయ్ పోసి ఇప్పుడు రాయే బయటికి. మా సర్పంచ్ నరసన్న వచ్చిండు ఇప్పుడు చూపిస్తా నా తడాక. రాయే బయటికి. పోరి గబ్బొద్ద సంతల చిల్లర ఉన్నాయి తేపో. ఏం పోషక్క నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నా? చిల్లర అడుకున్నట్టు లెక్కలు కనబడుతున్నా? నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, నన్ను తక్కువ అంచనేస్తున్నావా? కోతులాడిచడం లెక్కున్నాడు గీడి సర్పంచ్ పోటీ చేస్తాడా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పిల్ల గుట్టక ముందుకు కుల్ల గుట్టుకుందట నీయాసంటిదే. ఇంకా సర్పంచ్ గెలవలే అద్దాలు పెట్టుకొని వస్తున్నావంటే గెలిచినాక ఇంకేం పెట్టుకొని వస్తావో. పోరండి ఒక్కరిని చూసి తల్లి బిడ్డలేమో అన్నలాటగా. ఏంది మీ సంగతి? అవరేమో సందుబాటులోడా ఈడిత సర్పంచ్ అని ఈయన పట్టుకొని వచ్చిన నాకు సార్లు చెప్పడానికి. నా లగ్గం లాయుడు శివుడు పెట్టుకొని అంగుంటే లాగుంటే అంగలేదు కాదురా. ఈడు నాకు సార్లు చెప్పటోడా ఇంటి అలా చెప్పురా. ఓ ఆడకావు ఆడదాని దగ్గరికి ఎవరిలే నల్ల లొల్లికి వచ్చింది ఆడే. ఇంకా ఆడు చెప్పిన వాళ్ళు ఆయన వెనక తోకూపుకుంటా వచ్చినావా?
అసలు ఏమైందో చెప్పరా. ఏం లేదే నరసింహన్న, ఆ. నా 2 మేకలు ఆ. గీడ 4 ఆకులు వేసినాయి అంతే. ఆ. గదానికే నెత్తి మీద నోరు పెట్టుకుని ఒకటే ఒరుడు కొడతారే. మూగ జీవాల ఏమన్నా లోకంలో లేదు తప్పు జరిగినా అదే. ఇన్నో కదరా సవరికాయకి మూతాడు. ఇక సాలు చెప్పరా చెప్పు. ఆని మేకలే వస్తాయి, నా సిక్కుడు అంత మేస్తాయి, మళ్ళీ ఆడే ఎటువంటి తట్టి తిట్టిపోతాడు. మళ్ళీ ఏం తెలియని ఎడ్డోళ్ళు లెక్క నిన్ను పిలుచుకొచ్చిన ఆడరా సాలు చెప్పమని. బాడకావు నువ్వు ఇట్లా సాలు చక్కగా చెప్పకపోవాలి. ఆని నిన్ను ఇద్దరినిది అంతా నా గో చూసిన మంచిదే. మేకలు వచ్చి 2 ఆకులు మేసినందుకు ఆ పోరని ఎట్లా పడతా అట్లే తిడతావా? ఆయన తిట్టబడుతుంది, నన్ను కూడా తిట్టబడుతుంది. తిట్టకుంటేందిరా ఆడైనా తురుకాన నువ్వేనా దారికారివిరా నాకు. నా చెట్టు ఏమి ఎత్తాయి వచ్చి మళ్ళీ ఇంకా నువ్వు వానికి సాలు చెప్తానని వెనకబడి వచ్చి నన్ను తిడుతున్నావు ఆయన తిడుతున్నావు అంటున్నావా? ఆ ముక్కు చూడు ఎట్టుందో, ఎవడో కటింగ్ పేరు పెట్టి వచ్చినట్టు గిట్టుంది. ఇంకా సాయి ఉంటే ఆగనాగపో వీడు. మేకలు వచ్చి 2 ఆకులు తిన్నంత మాత్రాన ఎటు పడతా అటే తిడతావా పోషక్కను? అది తప్పే కదా. ఏంది తప్ప? ధర్మం చెప్పు మహారాజు అంటే దుడ్డబెర నాదన్నాడట నీ అసంటోడే. నాదెట్లా తప్ప అవుతుంది బాడకావు? నాకిట్లా కచ్చమేస్తాను ఇంకా మన నాది తప్పారా? మరి ఒప్పేది చెప్పు, నువ్వు చెప్పురా. ఏందే పోసి మర్యాద లేకుండా ఆడి ఈడు అంటున్నావు. సార్ ఏంటి సార్ అది? ఆడి ఈడు అంటున్నావు. ఆడీడు అనుకుంటే ఏమంటారా మరి నిన్ను? పటేల్ అని నదోరని అన్నారా? ఆడీడు అంటున్నావని అంటాండీడు. నిన్ను ఎవరు రమ్మని నాకు ఇట్టకు సాలు చెప్పడానికి? నేను వచ్చినా నిన్ను నాకు ఇట్టకు రారాని? నాకు సాలు చెప్పడానికి ఇట్లా వచ్చినాను రా. నాకు ఇట్లకి వచ్చిన కొడుకని గిట్టే మాట్లాడబుద్ధి అయితే మాట్లాడలేకపోతే ఇటుకెళ్ళి వీకు. ఎదురైన అడ్డమైన గాడి కొడుకు వస్తాను నాకు సాలు చెప్పడానికి. చెప్తే ఇన్నవరా ముందే అజ్జకారాటి. నేను అంటే రమ్మన్నావు. ఏందిరా నేను అజ్జకారు అన్నా? బాడకావు నాకు ఇట్లా తిక్కలేవాలా కానీ చూడా ఎట్లా కనబడతారా నీకు? నీ నోట్లే మన్నవాడా. నిన్న మొన్నటి దాకా నా ఇటుచుట్టు తిరిగినావు కాదురా. నేను తినక మిగిలిన బువ్వ కూరలు ఎత్త తిన్న బాడుకోవు ఇవాళ ఈ బాడుకో మాటలు పట్టుకొని వచ్చి నన్ను అజ్జకరిది అంటావురా? ఏడు అజ్జకరితనం చేసిండ్రా? ఆడబిడ్డలు నోరువలేదా? అత్తమావ నోరువలేదా? గంజివేలేదా ఆరా? ఇందల్లా ఎవరినన్నా అడుగురా, నా అంత మంచిగా లేదు ఇందల్లా. అబ్బా నేనట్టు అజ్జకరిది అన్నట్ట. ఇవి ఆరి మంచిగా చెప్తాను. నేను ఇంకోసారి ఇట్లా అన్నావనుకో ఆ ఇంత ముక్కు లేకుండా చెప్తా నీ నోట్ల మన్ను. నన్ను అజ్జకరిది అంటే ఈడు ఈ బాడకం ఏం చెప్పిండో సందు వన్లోడు అని చెప్పుకొచ్చిండు కావచ్చు. పాస్ వన్రోడు పల్లిపట్టిల వన్రోడు ఇడు ఒక్కడి చెప్తాడు. ఈయన మేకలు చేయబట్టి ఇక గింతలలో అయితే ఈ బాడక వచ్చిండు కావాయి. ఈడింత సార్లు చెప్తానని వచ్చిండు. ఏ పోసి వచ్చిన పెద్ద మనిషి నగలగొచ్చినావు కానీ నా పిల్లం వచ్చినా కానీ సంగతి చెప్తానే నేను. నాకెవర్రా పెద్ద మనిషి ఎవర్రా? అసంటోడు 100 మంది వచ్చినా కానీ నేను అనకేదాన్ని కాదు వెనకేదాన్ని కాదు. ఏ కొట్రా బాడక కొట్రా. గోషులు ఎవడిది అంతా ఎక్కడ పడతావు నీ నోట్లే మన్నవాడా. సందువాన్లో బాడక విడిచిండు. ఆ తావరి ఊర మొక్కపోడు నడ్డి మొక్కపోడు వచ్చిండు. నీ నడ్డి మొక్కల మన్నవాడా. ఏవో పక్కన తెప్పుకున్న బర లెక్క మీద కట్టలేవేంద్రా? ఏ పాటు కొడతావు కొట్టు. బాడక రేపు పొద్దుగాల గుండెకి ఎక్కించి గాడి మీద ఊరగియకపోవాలి. నా పేరే పోసి కాకపోవాలి. నాకు ఎత్తున్నారా? ఆడక్కలు ఇలా మగ దిక్కులేరు అనుకుంటాను రా. మీ నోళ్ళ మన్నవారా. నువ్వేం చూస్తున్నారో మూత కండ్రోడా నడు. ఈడ అట్లా సర్పంచ్ అంటే ఇంకా సర్పంచ్ అన్నంగల్ల తడక మీదేసుకో కొడుక అని సాలు చెప్తానని వచ్చింది. నేను సాలు పాడుగాను. నడువురు ఇడికెళ్ళి ఆగే పోసి నా పిల్లం వచ్చినాక నీ సంగతి చెప్తా. కోటిగాడికి ఆడిని పట్టుకొని వచ్చి చెప్పిండు. పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి చెప్తాడట. మీతోటి నానవెచ్చిన పప్పు కూడా ఉడకదురా. నువ్వు ఊరందరిని పట్టుకొచ్చినా నేను గింత అనకజనక. ఎదురైన బాడకవును ఎరక చిన్న బాడకవును ఎండిపోయిన బాడకవును అటమైన బాడకవును పట్టుకొని వస్తాను బాడక వీడు. ఆడీడు వచ్చిన ఆకిలు ఉడిచిన కానీ పరిపా ఇక సాయ పెట్టుకోవర్రి తలకాయ బాగా నొత్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గట్టు విలేజ్ సినిమా యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపన్న బెల్గంట ఉంటుంది. గట్టి కొట్టుర్రి. బాయ్. కొడుక